వినాయకుడిని నమ్మటానికి కారణం మా నాన్నగారు పుట్టినరోజు వినాయకుడు. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు వినాయక పూజ బాగా చేసేవారు. దంతవైద్యుడిగా కూడా మాకు దేవుడు ఎవరు అని అంటే వినాయకుడే. ఇంకా దంతానికి అంత ఇది ఉంటుంది. దాంతో ఆయన ఆయుధం, దంతం ఆయన ఆయుధం కాబట్టి దంతవైద్యుడిగా మాకు పుట్టించిన తండ్రిగా మా నాన్నగారు ఇద్దరు కావటంతో నేను ఆయన గారిని ఎక్కువగా పూజిస్తాను. అలానే సాయిబాబా నాకు 1974లో సిద్దిపేటలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నేను వెళ్ళటం జరిగింది. అప్పుడు నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఏంటో మరి నాకు తెలియదు కానీ సాయిబాబా మీద ఈ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా నా మొట్టమొదటిసారికి బయోమాలిక్యులర్ మెడిసిన్ని పెయిన్ మేనేజ్మెంట్కి ఆ గర్భగుడిలోనే వాడాను. అయ్యగారులకి 24 మందికి వాడాము. వాళ్ళందరూ చక్కగా కూర్చోలేని వాళ్ళు, నుంచోలేని వాళ్ళు అందరూ నొప్పులు తగ్గుతాయి, బ్యాక్ పెయిన్ తగ్గింది, మెడ నొప్పి తగ్గింది అంటే చాలా ఆనందం వేసేది. ఇది ఒక మిరకిల్ లాగా నాకు అనిపించింది. అంటే అప్పుడు అనిపించింది ఏంటంటే సాయిబాబా అందరూ మంచిగా ఉండాలని, ఆయన వైద్యుడు, గురువు, అన్నిటికంటే కూడా అందరినీ సమానంగా చూసేది. నా మీద భారం వేయండి అని చెప్పాడు కానీ నువ్వు నీ భారాన్ని నువ్వు మోయమని చెప్పలేదు. డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు అలానే భారం మన మీద వేసి వాళ్ళు బాగుపడాలని, మంచిగా ఆరోగ్యవంతులై వెళ్ళాలి అనుకుంటారు. అటువంటి వ్యవస్థలను కనుక మనం ఏర్పరచుకున్నట్లయితే ఒక స్కూల్లో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక ఆసుపత్రిలో కానీ, ఒక ప్రభుత్వంలో కానీ, ఎక్కడైనా సరే మన బిజినెస్లో కానీ మనము అటువంటి నమ్మకాన్ని కలిగించి ఒక కుటుంబంలాగా ఉండి మనం ఉన్నప్పుడు వసుదైక కుటుంబం అనేది ఏర్పడుతుంది.